2-3 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది? అప్పుడే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంటాయి. అంటే ప్యాంక్రియాస్ కానివ్వండి, లివర్ కానివ్వండి, ఇట్ స్టార్ట్స్ సిక్రెటింగ్ ద ఎంజైమ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డైజెస్టింగ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. 6 మంత్స్‌కి అన్నప్రాసన చేసిన తర్వాత పిల్లలకి పప్పు, రైస్‌ని కొంచెం వేయించేసి మిక్సీ పట్టి ఆ రవ్వని కుక్ చేసి పెడుతూ ఉంటారు. ఇంకెనీ షుగర్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే షుగర్, రిఫైన్డ్ షుగర్, ఇవి అలవాటు చేయకుండా కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ షుగర్స్ అండ్ దట్ టు ఆర్గానిక్ వేలో పండించినవి మాత్రమే అలవాటు చేయాలి వాళ్ళకి. ఇట్లా 2-3 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది? అదొకటి. అండ్ 10 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి వాళ్ళ మదర్ ఎలా డైట్ ప్లాన్ చేసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు గురించి చెప్పండి. ఫస్ట్ థింగ్ 2 to 3 ఇయర్స్ అంటే మనకి ఆ ఏజ్లో అప్పుడే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంటాయి. అంటే ప్యాంక్రియాస్ కానివ్వండి, లివర్ కానివ్వండి, ఇట్ స్టార్ట్స్ సిక్రెటింగ్ ద ఎంజైమ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డైజెస్టింగ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. అప్పటి వరకు వాళ్ళకి మెయిన్లీ లాక్టేజ్ అనే ఎంజైమే వర్క్ అవుతూ ఉంటుంది, మోస్ట్లీ టు డైజెస్ట్ మిల్క్, బికాస్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా మిల్క్ అనేది వాళ్ళకి మేజర్ సోర్స్ ఆఫ్ ఫుడ్ కాబట్టి. సో మోడర్న్ వరల్డ్ ఏంటంటే అగైన్ వీఆర్ ఆక్యుపైడ్ విత్ సో మచ్ ఆఫ్ షుగర్స్ అరౌండ్ అస్. మీరు ఒక ఇంట్లో చూసుకుంటే కంప్లీట్లీ షుగర్సే ఉంటాయి కిచెన్లో. రైస్ కానివ్వండి, ఆర్ ఏదైనా స్వీట్ కానివ్వండి, ఈవెన్ వెజిటబుల్స్ ఆల్సో స్టార్చీ కార్బ్స్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి షుగర్ అనేది అంత ఈజీగా ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అప్పుడే మనకి సైకలాజికల్ మేకప్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్వీట్స్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే చాక్లెట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అలవాటు చేయకూడదు వాళ్ళకి చిన్న ఏజ్ నుంచే. ఎందుకంటే దే బ్రెయిన్ స్టార్ట్స్ రిసీవింగ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ షుగర్ ఈజ్ ఆల్వేస్ డోపమినోజెనిక్ ఇన్ నేచర్. అంటే దానికి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటే క్యాపబిలిటీ ఉంటుంది షుగర్కి. సో అదొకసారి రీచ్ అయింది అంటే బాడీకి పదే పదే అదే కావాలన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. 6 మంత్స్‌కి అన్నప్రాసన చేసిన తర్వాత పిల్లలకి పప్పు, రైస్‌ని కొంచెం వేయించేసి మిక్సీ పట్టి ఆ రవ్వని కుక్ చేసి పెడుతూ ఉంటారు. కార్బ్స్ నుంచి కూడా షుగర్ వెళ్తుంది కదా, ఆ స్టార్టింగ్ నుంచే డైట్ మార్చుకుంటే మంచిదా? అది ట్రెడిషనల్ అప్రోచ్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఆఫ్. అది ట్రెడిషనల్ అప్రోచ్ కాబట్టి చేయొచ్చు. కానీ దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే చాక్లెట్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఐస్ క్రీమ్స్ కొనివ్వడం కానివ్వండి, ఆర్ ఇంకెనీ షుగర్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే షుగర్, రిఫైన్డ్ షుగర్, ఇవి అలవాటు చేయకుండా కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ షుగర్స్ అండ్ దట్ టు ఆర్గానిక్ వేలో పండించినవి మాత్రమే అలవాటు చేయాలి వాళ్ళకి. అండ్ వాళ్ళ ఏజ్లో అగైన్ అప్పుడే ఎంజైమ్స్ ఫామ్ అవడము అండ్ స్టమక్ యాసిడ్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ పనిచేయడం ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి దే కెన్ డైజెస్ట్ ఎనీథింగ్. అంటే చాలా పీక్ లెవెల్లో మెటబాలిజం ఉంటుంది వాళ్ళది. అండ్ దేర్ బాడీ ట్రైస్ టు అడాప్ట్, రిసీవ్స్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ మచ్. ఎందుకంటే ఏజ్లో స్ట్రెస్ ఉండదు వాళ్ళకి. దే జస్ట్ అంటే హార్మోన్స్ అనేవి ప్రాపర్గా ఫంక్షన్ అవుతూ ఉంటాయి. ఏది తిన్నా కూడా వంట పడుతుంది వాళ్ళకి ఎప్పుడు ఆపేయాలని తెలుస్తుంది. బేసిక్గా లెప్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఎప్పుడు సటైటీ హిట్ అయితే వాళ్ళకే వద్దు అని చెప్పేస్తారు. ఇప్పుడున్న ఒక ప్రజెంట్ జనరేషన్లో లెప్టిన్ రెసిస్టెన్స్ అనేది ఎవిడెంట్గా కనబడుతుంది. అంటే మన బాడీకి ఇనఫ్ క్యాలరీస్ అనిపించాయి అనుకోండి, ఇంకా చాలు అని చెప్పడానికి లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల అది డిస్రెగ్యులేట్ అయిపోయింది అనమాట. సో పీపుల్ ఆర్ ఎండెడ్ అప్ ఇన్ ఈటింగ్ మోర్. సో దానివల్ల ఏమవుతుందంటే హంగర్ మీద కంట్రోల్ లేకపోవడం వల్ల దే గెయిన్ వెయిట్. సో చిన్నపిల్లలకి హార్మోన్స్ అనేవి ప్రాపర్గా బ్యాలెన్స్ అయి ఉంటుంది కాబట్టి, ఎక్సెప్ట్ కొన్ని ప్యాథలాజికల్ కండిషన్స్ వల్ల, అగైన్ డిపెండ్స్ అపాన్ కిడ్ టు కిడ్. బట్ ఇన్ జనరల్ కిడ్స్కి ఆ టైంలో హార్మోన్స్ అనేవి ప్రాపర్గా బ్యాలెన్స్ అవ్వడం ఉంటుంది కాబట్టి వెన్ దే సే నో దెన్ దే విల్ స్టాప్ ఈటింగ్. కానీ కిడ్స్ చాలా మంది అసలు ఫుడ్ 2 ముద్దలు తినగానే వద్దని చెప్తూ ఉంటారు కదా, అలా ఆపేస్తే వాళ్ళకి ఎలా టమ్మీ ఫిల్ అవుతుంది? సో అగైన్ దట్ డిపెండ్స్. ఇప్పుడు వాళ్ళ బాడీలో ప్యాథలాజికల్గా వాళ్ళు ఏమైనా తినకుండా ఉంటున్నారు. అగైన్ వీ నీడ్ టు చెక్ దేర్ గట్ హెల్త్. సమ్ టైమ్స్ వామ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ దట్ మైట్ ట్రిగర్ సటైటీ. వాళ్ళకి వామ్స్ ఉన్నాయనుకోండి, తినాలని కూడా అనిపించదు. సో ఇవన్నీ కూడా కేస్ స్పెసిఫిక్ థింగ్స్. ఇన్ జనరల్ ఒకవేళ న్యూట్రిషన్ ప్లాన్ చేస్తే మాత్రము ఎవ్రీథింగ్ యూ కెన్ ఫీడ్ ఆన్ ఎక్సెప్ట్ రిఫైన్డ్ షుగర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. అంటే బయట వండింది కాకుండా ఇంట్లో వండింది. అండ్ ఆయిల్స్ కూడా చాలా మైండ్ఫుల్గా యూజ్ చేయాలి. సాచురేటెడ్ ఆయిల్స్ వాడాలి. అన్సాచురేటెడ్ కానీ, సీడ్ ఆయిల్స్ కానీ, హై ప్రో ఇన్ఫ్లమేటరీస్ ఆయిల్స్ కానీ వాడకూడదు. సీజనల్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు సీజనల్ ఫ్రూట్స్ గురించి మీరు ఎలాంటి అడ్వైజ్ చేస్తారు? ఎందుకంటే కొంతమంది అచ్చంగా ఫ్రూట్ డైట్ అని చేస్తూ ఉంటారు. ఇంత క్వాంటిటీలో తీసుకోవాలని కొంతమంది చెప్తారు.
ఏ ఏజ్ వాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది అనే విషయం కూడా ఈ రోజు తెలుసుకోవాలని. ఓకే అండి. సో మీరు మనం ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ఫుడ్స్ ఎక్కడ కొంటారు? మీరు మార్కెట్లో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? పొలాల తోటల నుంచి తీసుకొస్తారు. ఓకే. ఇప్పుడు మనం తినే ఫ్రూట్స్ అవి ఒరిజినల్ గా అలా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? బనానా తీసుకోండి, బనానా మీకు ఇంత హార్వెస్ట్ వస్తుంది బనానా. సో యూజువల్ గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఆర్ జెనెటికలీ మోడిఫైడ్ నౌ. ఇప్పుడు మనకి సీతాఫలాలు అంటే ఒకప్పుడు వింటర్లో వచ్చేది, మీకు ఇప్పుడు దొరుకుతాయి మీకు బేసిక్ గా. సో ఎలా దొరుకుతున్నాయి? వాటర్ మిలన్ ఇప్పుడు ఎలా దొరుకుతుంది? యూజువల్ గా అది సమ్మర్ ఫ్రూట్, అది దానికి ఒక వెదర్ కండిషన్స్ కావాలి, క్లైమాటిక్ కండిషన్స్ ఒకలాగా కావాలి. బట్ హౌ యూఆర్ గెటింగ్ వాటర్ మిలన్ టుడే విచ్ ఈస్ ఇన్ రైనీ సీజన్? ఒకసారి మీరు పండించడానికి ట్రై చేయండి వాటర్ మిలన్ సీడ్, అది పండదు బేసిక్. సీజన్ టు సీజన్, క్లైమేట్ టు క్లైమేట్ ఇట్ విల్. బట్ హౌ ఆర్ వి గెటింగ్ ఆల్ ద ఫ్రూట్స్ ఇన్ ఎవ్రీ సీజన్? దట్ మీన్స్ దే ఆర్ క్రియేటింగ్ ద కండిషన్స్ ఆర్టిఫిషియల్లీ. ఫస్ట్ థింగ్ ఈ వేలో ఎప్పుడు ఆలోచించలేదు, కాకపోతే ఆశ్చర్యపోయేవాళ్ళు బాబాయ్ అప్పుడే వచ్చేసిందా అని ఎగ్జైట్ అవుతాం కానీ ఇలా ఆలోచించి. సో ఇదేంటంటే సీజనల్ సైకిల్స్ అన్నమాట. మనం ఎప్పుడైనా కూడా నేచర్ పుట్టాకనే మనం పుట్టాం, అంటే భూమి ఎవల్యూషన్ అయినప్పుడు దీని మీద ఫస్ట్ చెట్లు ఒక కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్ తయారైన తర్వాత వీ కేమ్ ఇన్. అండ్ దీనికి తగ్గట్టుగా మనం అడాప్ట్ అయ్యాం. మూన్ సైకిల్, సన్ సైకిల్ అండ్ సీజనల్ సైకిల్స్, వీటిని బేస్ చేసుకుని మనం అడాప్ట్ చేసుకున్నాం. మన ఫుడ్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతూ ఉంది. సో వీ కాంట్ అవుట్ రన్ దట్ లా. మనకి ఇష్టం వచ్చింది తింటాం అన్నట్టుగా ఉండదు. ఎందుకంటే మనం ఆయుర్వేదంలో చూసుకుంటే మనది వాత, పిత అండ్ కఫ అన్నట్టుగా బేస్ చేసుకొని ఉంటుంది, మెటబాలిజం కానివ్వండి, బాడీ టైప్స్ కానివ్వండి. సో ఆ వేలో చూసుకోవాలి మనం. అంటే ఒక ఫ్రూట్ అనేది ఇట్ కుడ్ ట్రిగర్ అప్ హీట్ ఇన్ ద బాడీ ఆర్ ఇట్ కుడ్ ట్రిగర్ అప్ కోల్డ్ ఇన్ ద బాడీ. అండ్ ఆ బాడీ టైప్ ఎలా ఉంది అండ్ అది సీజనల్లా కాదా. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ కఫా బేస్డ్ బాడీ అనుకోండి, ఇప్పుడు వాళ్ళు గువా తింటే అది మ్యూకస్ ట్రిగర్ చేస్తుంది బాడీలో. ఆల్రెడీ వాళ్ళకి బాడీ టైప్లో వాళ్ళది ఎయిర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్ ఎక్కువ ఉంది అనుకోండి అందులో, అంటే ఇట్స్ మోర్ లైక్ వాత పిత కఫా బేసెస్ మీద చెప్తున్నాను. దట్ కుడ్ ట్రిగర్ మోర్ ఆఫ్ లంగ్ ఇష్యూస్ ఆర్ మ్యూకస్ ఇష్యూస్. సో ఇట్లా మనకి బాడీ టైప్ ఏంటి మనది ఆయుర్వేదిక్ ఆస్పెక్ట్ లో, అండ్ అది సీజనల్ కాదా అనే ఆస్పెక్ట్ లో వీ షుడ్ డిసైడ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా కూడా సీజనల్ గా ఆ సీజనల్ లో కూడా ఆ ఫ్రూట్ నాకు సెట్ అవుతా లేదా. అన్ని ఫ్రూట్స్ అందరికి సెట్ అవ్వవు. అది ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే ఆయుర్వేదాలో మనకు ఉంటుంది, మన బాడీ టైప్స్ బట్టి మనం ఏం తినాలి ఏం తినకూడదు అన్నది ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్ లో చూసుకోవాలి. సో కంప్లీట్ ఫ్రూట్ డైట్ అనేది ఇట్స్ నాట్ గుడ్, ఎందుకంటే మన స్టొమక్ యాసిడ్ ఇస్ మెంట్ టు డైజెస్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. మనకి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, పెప్సిన్, ట్రిప్సిన్ అని చెప్పేసి. సో ఈ ఎంజైమ్స్ కూడా వర్క్ అవ్వాలి బాడీలో, నాట్ అంటే ప్రైమరీలీ గ్లూకోజ్ మీద డిపెండెంట్ అవ్వకూడదు బాడీకి డిఫరెంట్. ఎందుకంటే గ్లూకోజ్ మెయిన్ ఆస్పెక్ట్ ఇస్ టు సప్లై ఎనర్జీ, బట్ స్ట్రక్చరల్లీ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ డస్ లాట్ ఆఫ్ అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఇన్ ద బాడీ. So fruits are not rich in protein. Some fruits are rich in fat, like avocado undi, which is a very good rich fat food. But avocado kuda asalu మన ఇండియన్ ఫుడ్ కాదు. It was never meant to grow in tropical climates like India. But మనం దాన్ని జెనెటికల్లీ మోడిఫై చేసుకొని ఇక్కడ పండిస్తున్నాం. కానీ మనం హిస్టరీలో చూస్తే అవకాడో ఎక్కడ లేదు మన దగ్గర. మన సాంప్రదాయంలో కూడా ఎక్కడైనా అవకాడో పెట్టడం చూసారా మీరు? పెట్టలేదు. అంటే ఇట్ వాస్ నాట్ దేర్, వి బాట్ ఇట్ అప్. సో మన భూమి మీద పండేవి, మన క్లైమేట్ కండిషన్స్ లో పండే దాంట్లో మనం చూసుకోవాల్సింది ఈజ్ ఇట్ రిచ్ ఇన్ ప్రోటీన్, ఈజ్ ఇట్ రిచ్ ఇన్ ఫ్యాట్, ఈజ్ ఇట్ రిచ్ ఇన్ ఎసెన్షియల్ కార్బ్స్ అనేది చూసుకోవాలి. సో ఫ్రూట్స్ ఆర్ మెయిన్లీ రిచ్ ఇన్ కార్బ్స్. సో మోడరేషన్ లోనే తీసుకోవాలి. అది మీరు ఎంత ఫ్రూట్ డైట్ మెయింటైన్ చేసినా కూడా యూ విల్ బి రన్నింగ్ అవుట్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్. కాబట్టి దట్స్ నాట్ ఐడియల్ టు ఫాలో ఆన్ ఎ లాంగ్ టర్మ్ బేసిస్. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ గోల్ ఉంటే మేబీ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రోటోకాల్. బట్ మళ్ళీ దాని తర్వాత ఎసెన్షియల్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ కంపల్సరీ మోడరేషన్ లో ఇంక్లూడ్ చేయాల్సిందే. మీరు ఇందాక సీతాఫల్ వింటర్ లో వస్తుంది, ముందే వచ్చేసింది కదా అని చెప్పారు కదా. సరే, మేము బాగా హెల్త్ కాన్షియస్, సీజన్లోనే సీతాఫల్ తినాలి అనుకుంటే అప్పుడైనా మాకు మంచి ఫ్రూట్స్ దొరుకుతాయో, లేకపోతే అప్పుడు కూడా ఆలోచించాలి. ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో తినే వాళ్ళు ఎక్కువ అయిపోయారు కదా.
సో యూజువల్గానైతే సీతాఫలం ఒకప్పుడు మనకి కొండల పైన ఉండే చెట్ల దగ్గర ఎక్కువ మనకి దొరికేవి, అంటే ఆ క్లైమేట్ కండిషన్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు ఒక ప్రాపర్ సైజ్ లో వచ్చేది, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద అసలు చెట్టు మీద అంత పండు ఆగదు బేసిక్ గా. ఇప్పుడు వచ్చే అది ఇట్ డజంట్ హోల్డ్ అప్, అది కొంచెం సైజ్ వచ్చిన వెంటనే అది కింద పడిపోతుంది, ఎందుకంటే ఇట్ కాంట్ హోల్డ్ దట్ మచ్ అనేది. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఏంటంటే పెద్దగా ఉంది అనుకోండి, యూ కెన్ సెల్ ఇట్ ఫర్ మోర్ మనీ. సో ఫ్రూట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ మ్యాక్రో బిజినెస్ అది. సో ఎవ్రీథింగ్ ఇస్ టర్నింగ్ అప్ ఇంటే బిజినెస్ ఫార్మ్. సో వాళ్ళకి ఎలా ఉండాలంటే ఫ్రూట్ మంచిగా కనబడాలి, క్లాసిక్ గా, కలర్ గా, పెద్దగా, యూ కెన్ సెల్ ఇట్ ఫర్ మోర్ మనీ. బట్ ఈస్ ద ట్రీ రియల్లీ గివింగ్ సచ్ బిగ్ ఫ్రూట్ అంటే నో. సో అక్కడ మీకు అర్థం అయిపోతుంది ఇట్స్ జెనెటికల్లీ మోడిఫైడ్. అంత క్లీన్ గా, నీట్ గా, మంచిగా షైన్ అవుతూ కనబడదు ఎప్పుడు ఫ్రూట్. ఇట్ విల్ బి గ్రోన్ ఇన్ రఫ్ కండిషన్స్ కదా. సో యా, వీ షుడ్ బి వెరీ మచ్ అవేర్ ఆఫ్ దట్. రైట్.